ఇది ఫ్రెండ్స్ ఫుడదం అనే గ్రామం వెళ్ళే రూటు నుంచి అనమాట. ఇది లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటది. కింద డౌన్ అనమాట. చూడండి వ్యూస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. రోడ్ అయితే మరీ దారుణంగా అయితే తయారైంది. మామూలుగా లేదు. మొత్తం వర్షంకి వరదలైతే కొట్టుకుపోయాయన్నమాట. మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే తేలిపోయాయి. అయితే ఈ ఊరు వెళ్ళడానికైతే చాలా కష్టపడి వెళ్ళాలన్నమాట. బైక్‌తో వెళ్ళినా, ఆటోతో వెళ్ళినా, మ్యాక్స్‌తో వెళ్ళినా చాలా ప్రయాణం అయితే చేయాలన్నమాట. నేనైతే మా ఇంటి నుంచి అయితే బయలుదేరుతుందిగా తెల్లవారుజామున చూడండి నేను మధ్యదారిలో వెహికల్స్ ఆపి ఇప్పుడు నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ ఊరైతే వెళ్ళి నేను ఆ ఊరు ఏ విధంగా ఉంది మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అందిద్ది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లెవెలింగ్ అయితే అవుతుందన్నమాట. జేసీబీతోనే తీస్తున్నారు. రాళ్ళు అయితే మామూలుగా అయితే లేదనమాట. చూడండి పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే తేలాయి. చూడండి మొత్తం మించి ఒక 10 అడుగులు లోడ్ అయితే తవ్వడం అయితే జరిగిందనమాట. జేసీబీ తీస్తుందిగా చిన్న చిన్న రాళ్ళు అయితే పునాదికి యూజ్ అవుతుంది అనేసి మన వాళ్ళు అయితే ఒక్కొక్క రాళ్ళు అయితే పట్టుకెళ్ళిపోతున్నారు. చూడండి ఇవన్నీ లెవెల్ చేశాక మెజర్మెంట్ అయితే చేయాలన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి. స్క్వేర్ రాళ్ళే ఉన్నాయి. మొత్తం చాలా బాగున్నాయి అనమాట. పెద్ద పెద్ద రాళ్ళు. మార్కింగ్ చేసే ముందు అయితే ఈ విధంగా సైట్ అయితే లెవెల్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఊరు లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది పుడదం అనే గ్రామం అనమాట. ఇక్కడ పాత చర్చి ఉంటుంది. ఆ పాత చర్చి అయితే రేక్ అయితే వేశారనమాట. ఆ రేక్ మొత్తం ఇప్పేసి ఇప్పుడు స్లాబ్ అయితే వేయిపోతున్నారు. అయితే మెజర్మెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. ఈ కొద్దిగా ఒక లెవెలింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా లెవెల్ చేసి మార్కింగ్ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, లెవెలింగ్ వర్క్ అయ్యాక మేమైతే ముందుగా మార్కింగ్ స్టార్ట్ చేయ ముందుగా దేవుని మీదుగా ప్రేయర్ అయితే చేయాలి. అలాగే ఈ సంఘంలో పనిచేసినటువంటి సంఘ కాపరితో అయితే సంఘంలో పెద్దోళ్ళు, సంఘంలో పనిచేసే వాళ్ళు అందరూ కూడుకొని ఈ విధంగా దేవుని మీదుగా ప్రేయర్ అయితే చేసి ప్రేయర్ మొత్తం అయ్యాక ఇప్పుడు మేమైతే మార్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మేమైతే దేవుని మీదుగా ప్రేయర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ముందుగా ప్రేయర్ అయితే ముఖ్యంగా చేసి అప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ప్రార్థన అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మార్కింగ్కి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు ఏ విధంగా మార్కింగ్ అయితే ఇస్తున్నాము అనేది మీకు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో కొలతల్లో 2 రకాలు ఉంటాయి. మూలమొత్తం లేని కొలత ఒకటి ఉంది, మూలమొత్తంతో కొలత ఇంకొకటి ఉందన్నమాట. మేమైతే 2 విధాలుగా అయితే మీకు వీడియోలో చూపిస్తాం. మేమైతే 3/4 డయాగ్నల్స్ వచ్చేమో 5 అడుగులు రావాలి. పొడవు 4 అడుగులు, వెడల్పు 3 అడుగులు తీసుకుంటే హైమూల డయాగ్నల్స్ క్రాస్కి లాగిన తర్వాత 5 అడుగులు అయితే రావాలి. ఆ విధంగా వచ్చినట్లయితే సైట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి మూలమట్టం వేసి కరెక్ట్గా మేమైతే మీకు వీడియోలో చూపిస్తాము. ఫ్రెండ్స్, ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మీకు వీడియోలో తెలుసుకోవచ్చు. ఓకే.
ఫ్రెండ్స్ మేమైతే డ్రోమ్ వేజ్కి అయితే మార్కింగ్ ఇవ్వడం అవుతుందన్నమాట. అయితే ఈ విధంగా దారం మీద పిన్ అయితే వేస్తున్నాము. చూడండి మేము పిన్ వేసుకొని ఈ విధంగా కాలం సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ మీద అయితే పిన్నులు వేసుకుంటున్నాము. పిన్ వేసుకుంటే మార్కింగ్ అయితే అసలు పోదు. ఈ మార్కింగ్ అనేది ఫ్రెండ్స్ ఒకేసారి కరెక్ట్గా రావాలంటే రాదనమాట. సైట్ అయితే కరెక్ట్గా రాదు. మనం 2-3 దఫాలు అయితే పొడవు వెడల్పు మార్కింగ్ చేస్తూనే ఉండాలి. కరెక్ట్గా డయాగ్నల్స్ వచ్చిందంటే మనం సైట్ అయితే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. మేమైతే ఇప్పటికి మూడు సార్లు అయితే తన్నుకునే ఉన్నాము. చూడండి ఈ విధంగా వెడల్పు పొడవు మొత్తం మెజర్మెంట్ నీట్గా చేసుకొని డయాగ్నల్స్ అయితే లాగాలన్నమాట. చూడండి మేము డయాగ్నల్స్ అయితే లాగడం అవుతుంది. ఈ విధంగా 2 పక్కల 2 కారణాలు సమానం అయితే రావాలన్నమాట. డయాగ్నల్స్ కరెక్ట్గా వచ్చిందంటే ఈ సైట్ అనేది మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఈ డయాగ్నల్స్ వచ్చినంత వరకు మనం మెజర్మెంట్ చేస్తూనే ఉండాలి. ఏదో ఒక దారం అయితే మనం నప్పుతూ ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ డయాగ్నల్స్ అయితే 68 అడుగుల 6 ఇంచులు అనమాట. 68.5. ఇంకో పక్క చూద్దాం. ఇప్పుడు రెండో పక్క చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ 68 అడుగుల 6 ఇంచులు వచ్చింది కదా. ఇటు పక్క కూడా సేమ్ అయితే వచ్చింది. ఈ విధంగా ఐములు అయితే రావాలన్నమాట. ఇప్పుడు సైడ్ అయితే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు దారాలు అయితే లాగి మేము దిమ్మలు అయితే కట్టాలి. ప్రతిరోజు అయితే గొయ్యలతో పని కాకుండా దిమ్మలు కట్టేస్తే ఒకేసారి వర్క్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అయితే పౌడర్ అయితే వేసుకోవాలి. పౌడర్ వేసి గొయ్యలు అయితే తవ్వడానికి ఇప్పుడు మార్కింగ్ అయితే చేయాలి. మళ్ళీ 2x2 మొత్తం 4 అడుగులు 4.5 గొయ్యి అయితే తీయాలన్నమాట. అలాగే పిల్లర్ గొయ్యి అయితే లోతు ఇంచుమించుగా 6-7 అడుగులు అయితే లోతు తీయాలి. కానీ ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద గుండ్రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. 3 అడుగులు గొయ్యి కూడా తీయడానికి చాలా కష్టమైతే అవుతుంది. బట్ ఖచ్చితంగా అయితే మేము ట్రై చేస్తాము. ఈ విధంగా పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే జేసీబీతో గొయ్యలు అయితే తవ్విస్తాం అన్నమాట. ఇప్పుడు పెద్ద బండరాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కొండ ప్రాంతం కదా. ఈ మట్టి అయితే ఇంత దొరకదు. మేమైతే ఈ సైట్ వచ్చేమో పిల్లర్ టు పిల్లరు 10 అడుగులు గ్యాప్ మీద అయితే మేము వేయడం అవుతుందన్నమాట. చూడండి మేము ఈ పిల్లర్ టు పిల్లరు గ్యాప్ 10 అడుగులు దారం అయితే వేసి ఈ విధంగా పౌడర్ అయితే వేయడం అవుతుంది. ఎప్పుడైనా పిల్లర్ వేసేటప్పుడు పిల్లర్ డిస్టెన్స్ అనేది ఇంచుమించుగా 10 అడుగులు గ్యాప్ అయితే ఉండేటట్టు చూడాలి. అంతకు మించి ఎక్కువైతే ఉండకూడదు. ఎందుకంటే మనం లోడ్ అయితే తట్టుకునేలా మనం ఉంచాలి. పిల్లర్ టు పిల్లర్ 10 అడుగులు వేయడం అవుతుంది. లోడ్ అయితే మనం కాయాలి కదా పిల్లరు. మనం అంత గ్యాప్ 15 అడుగులు మించి అవతల వేసామనుకో మనం బీమ్కి అయితే స్ట్రెంత్ కాయదనమాట. లోడ్ ఎక్కువ పడిపోయి బీమ్ అనేది బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పిల్లర్ వేసుకుంటే 10 అడుగులు గ్యాప్ మీద అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రెంత్ ఎక్కువైతే పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా పిల్లర్ గొయ్యి తవ్వడానికి అయితే చూడండి ఒక కర్ర అయితే నేను సెట్ చేసుకున్నాను. ప్రతి గొయ్యిలకి తేపి వేసే కన్నా మనం ఏ సైజులో గొయ్యి కావాలో ఆ సైజులో కర్ర అనేది కట్ చేసుకొని ఈ విధంగా మనం కాలం సెంటర్ని తీసుకొని పౌడర్ అయితే వేసుకోవాలి. గొయ్యి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం కర్ర వేసుకొని ఈ విధంగా అయితే సింపుల్ మెథడ్లోన ఈ విధంగా అయితే మేము చూడండి కర్ర వేసుకొని పౌడర్ అయితే వేయడం అవుతుంది. ఇది పిల్లర్ ఒక గొయ్యి సైజులు అనమాట మేము వేస్తున్నాము. ఈ మార్కింగ్ అయ్యాక జేసీబీతోనైతే గొయ్యిలు అయితే తవ్వించాలి. ఇప్పుడు మేము మెజర్మెంట్ క్లియర్ అయ్యాక మేమైతే ఇప్పుడు డమ్మీ దిమ్మలు అయితే కడుతున్నాం అనమాట. ఎందుకు దిమ్మలు కడుతున్నాము అనేసి అంటే ప్రతిదీ టేప్ వేసి లాగే కంట ఒక్కసారి దిమ్మేసుకొని ఈ విధంగా దారం అయితే అచ్చు వేయాలి. ఈ దారం అయితే మార్కింగ్ ఈ విధంగా అచ్చు వేస్తే మనం పుట్టింగ్ వేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసేంత వరకు అయితే ఈ మార్కింగ్ అయితే అవసరం అయితే ఉంటుంది. బట్ కొయ్యలు అయితే ప్రతిదీ పాటి దారం కట్టి మళ్ళీ వేయడానికి అయితే అవసరం ఉండదు. ఫ్రెండ్స్ మొత్తం మార్కింగ్ అయ్యాక ఈ విధంగా అయితే పిల్లర్లకి గొయ్యి అయితే తవ్విస్తున్నాము. మేమైతే జేసీబీతో అయితే గొయ్యలు అయితే తవ్విస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం రాళ్ళే తేలాయి అనమాట. కొండ ప్రాంతం కదా, పెద్ద బండరాళ్ళు అయితే తేలాయి. చూడండి మొత్తం 14 పిల్లర్లు అయితే మేము గొయ్యి అయితే తవ్విస్తున్నాము 2 పక్కలకి. అంటే ఒక పక్క 7 పిల్లర్లు అయితే వస్తాయి. చూడండి ఆ గొయ్యలు మొత్తం అయితే జేసీబీతో తవ్వించడం అయితే అయిపోయిందనమాట. మొత్తం 14 పిల్లర్స్ గొయ్యలు అనమాట. మొత్తం వర్క్ అయితే క్లియర్ అయిపోయింది. చూడండి జేసీబీ అయితే బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఆ పుట్టింగ్ వేయడానికి అయితే మేము ఇంకో వీడియోలో కలుద్దాం. అయితే దీంతో వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుట్టింగ్ వర్క్ చేసేటప్పుడు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.